న్యూ మ్యాక్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని కుట్టిస్ హోమ్ అపార్ట్మెంట్ లో న్యూ మ్యాక్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో చేపట్టే శిక్షణపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, న్యూ మ్యాక్స్ కుంఫు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజశిఖామణి పాల్గొని న్యూ మ్యాక్స్ కుంఫు ద్వారా నిర్వహించే శిక్షణపై క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారందరికీ న్యూ మ్యాక్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఎన్ఎం రవికుమార్, జాతీయ సలహా గ్రాండ్ మాస్టర్ డాక్టర్ ఎన్ దామోదరన్, జాతీయ సెక్రటరీ సివి ఫణి, గ్రాండ్ మాస్టర్ ఎం దినేష్ శర్మ, ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ సిహెచ్ స్వామి, రాజశేఖర్, మాస్టర్ రాఘవ, ఇలంగ కాశీరాజన్, విజయ్ మాస్టర్లు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమంటో అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ, ఈ శిక్షణ నేర్చుకోవడం ద్వారా సెల్ఫ్ డిఫెన్స్ బాలబాలికలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. న్యూ మ్యాక్స్ కుంఫు జాతీయ అధ్యక్షులు రిటైర్డ్ ఎస్పీ డాక్టర్ కె రాజశిఖామణి మాట్లాడుతూ, కుంఫు యూనివర్సిటీ త్వరలో ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కుంఫు మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి మా గురువు గారు అయినటువంటి శిఖామణి సార్ నాకు ఒకసారి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నాము ఉంటుంది, దానికి మీరు ఒకసారి రావాలని అడిగారు. సార్ అన్నారు కదా అని యాక్చువల్లీ వాస్తవంగా సార్ మా గురువు గారు మాకు డైరెక్టర్, అవుట్డోర్ డైరెక్టర్ సారు. సో మేము అకాడమీ ట్రైనింగ్ అంటే పోలీస్ అకాడమీ ట్రైనింగ్లో ఎలా ఉండాలి ఒక పోలీస్ ఆఫీసర్ అని బాగా టీచ్ చేసి ఉన్నారు. సో సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నాము. అయితే ప్రొఫెషనల్గా టీచ్ చేసిన తర్వాత కూడా మాకు పర్సనల్గా అంటే యాజ్ అ ఉమెన్, యాజ్ అ లేడీగా సార్ కూడా ఇష్టంగా ఎలా చేయాలి, స్పోర్ట్స్ అంటే మనకి ఎట్లా ఉంటుందంటే, స్పోర్ట్స్ అంటే ట్రైనింగ్లో ఎస్పెషల్లీ ట్రైనింగ్లో ఎలా ఉంటుందంటే, గ్రౌండ్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ 5:30కి బేస్ లైన్ మీద నిలిచిన తర్వాత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ పరిగెట్టిస్తారు, ఫిజికల్గా వర్క్ చేపిస్తారు. అప్పుడు దాకా కూర్చొని చదువుకుని వస్తాం కాబట్టి అప్పుడు కాస్త ఇబ్బంది అనిపించి వాస్తవంగా సార్ని పుట్టుకున్న రోజులు ఉన్నాయి. కానీ దాని మీద మాకు తర్వాత కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అంటే ఒక యూనిఫామ్ వేసిన తర్వాత ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి అని ఉద్దేశంగా మాకు చెప్పడం జరిగింది. అందులో మాకు టీచ్ చేసింది మేము జిల్లాల నుంచి కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అడిషనల్ ఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, డిఎస్పీలు కానీ, ఎందుకంటే ఎస్పీలు ఉంటారు. వీళ్ళు మామూలుగా మాకు సపోర్టింగ్ మేనేజరు, సపోర్టింగ్ ప్రెసిడెంట్, సపోర్టింగ్ సెక్రటరీ అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా కొంతమందిని మేము వాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనము సర్వీస్ చేయడం ఈజీగా ఉంటుంది. దాని దృష్టితోనే ప్రతి జిల్లాలో పెట్టుకున్నాం. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ ఇన్వైట్ చేయడం, ఎందుకంటే వాళ్ళకైతే అవగాహన తెలుసు కాబట్టి దే విల్ టాక్ టు ది స్కూల్స్ అండ్ దే విల్ టాక్ టు ది దేర్ ఓన్ ట్రైనింగ్ సెంటర్స్. సో అట్లా ఆటోమేటిక్ ప్రతి వ్యక్తి ఉంటుంది. తర్వాత వీక్లీ వన్స్ పీరియడ్ ఉంటుంది. పీరియడ్ రోజు కూడా ది కండక్ట్ మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ ఫర్ లేడీస్, ఎస్పెషల్లీ గర్ల్స్ ఎవరైతే ఉమెన్ హోమ్ గార్డ్స్ కానీ కానిస్టేబుల్స్ జరుగుతున్నారో దే విల్ హ్యావ్ నైస్ దిస్. వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. సో మనకి ఎందుకంటే బయట నెట్టేసారు మమ్మల్ని అని అంటారు, కానీ మనం హ్యావింగ్ సమ్ ట్రైనింగ్, సమ్ టఫ్నెస్, ఆటోమేటిక్లీ నెట్టడం అనేది ఉండదు. నెట్టా కూడా మన కదలం, ఎందుకంటే అది అటువంటి ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర. సో ఇవన్నీ కూడా చేస్తే, ఎందుకంటే మనకి మెయిన్ మెంటల్ స్టెబిలిటీ, ఒక ఫిజికల్ స్టాండర్డ్స్, ఒక ఐడియాలు, ఒక ప్లాన్ కొన్ని ఉంటే స్టెబిలిటీ పెరుగుతుంది. దానికోసం మనం కృషి చేస్తాం. అందుకే మనం నెల్లూరులో మీటింగ్ చూడడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని విషయాలు ఫ్యూచర్ వెరీ షార్ట్లీ మీకు కూడా షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్, 9 years to 16 years. మీరు చూసుకోండి, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కానీ, ఎవరైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ కానీ, ఎవరైనా సరే చూడండి, మీరు 9 years నుంచి స్టార్ట్ చేస్తున్నారు. జోసెఫ్ గోమెజ్ తీసుకో, కార్ల్ లూయిస్ తీసుకోండి, లేటెస్ట్గా హుసేన్ బోల్ట్ తీసుకుని, ఆ తర్వాత ఎవరైనా సరే 9 years నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 9 yearsలో ఎవరైతే స్టార్ట్ చేశారో 14 yearsకి దే విల్ బికమ్ ఏ మాస్టర్స్. కరెక్ట్గా మన ట్రైనింగ్, డైట్, డిసిప్లిన్ ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేయగలిగితే డెఫినెట్లీ దే విల్ బికమ్ మాస్టర్స్. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. దానికోసం మన స్కూల్స్ కూడా చేయాలి. ఎస్పెషల్లీ గర్ల్స్కి మనం ఎంకరేజ్ చేసి ఆ స్కూల్స్ని మేమంతా డిస్కస్ చేసిన తర్వాత ఆ పేర్లు చెప్తే బాగుంటుంది.
అందుకని ఎందుకంటే మేము ఈవెన్ జూనియర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. ఇదే విధంగా నర్సరాపేట పల్నాడు జిల్లాలో కూడా వీరు ఇంట్రడ్యూస్ శ్రీనివాసరావు ఎస్పీ గారు ఎంపీ గారు అరుణ్ బాబు గారితో వీళ్ళందరితో మాట్లాడి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడాను నేను. సో షార్ట్లీ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ బిఫోర్ ఫస్ట్ November 24th ఇన్ నర్సరాపేట, బిఫోర్ దట్ ఇన్ పాండిచ్చేరి. సో ఇట్లా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే అసలు ఇప్పుడు దాకా చాలామంది దీని గురించి డిస్కస్ చేయాలి. పిల్లలకి ఎందుకు అనుకుంటారు. పిల్లలకి ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రతి వ్యక్తి కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ని అసలు డైట్ లాగా బుర్ర, చదువుకునే బుర్ర, శరీరం రెండు కూడా ఈక్వల్గా ఎదగాలి. ఎదిగితేనే జీవితం బాగుంటుంది, యూత్ కూడా సక్సెస్ఫుల్గా పవర్ఫుల్గా ఉంటారనేది మా ఉద్దేశం. అదేవిధంగా ఉమెన్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలని మా కోరిక. అది ఎస్పీ గారు మాట్లాడే ఆల్రెడీ మేడం కూడా మాట్లాడతారు. ఇక్కడ ఉన్న డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, దానికి మన వాళ్ళు ఇన్స్ట్రక్టర్గా ఉంటారు, వెళ్తారు, ట్రైనింగ్ ఇస్తారు. అదే అపార్ట్ ఫ్రమ్ పోలింగ్ సింపుల్గా ఉంది. అంటే ఇది ఓల్డ్ బుక్, ఇదేమో స్కూల్స్. ఇట్స్ అఫిలియేటెడ్ టు ది ఒలింపిక్ అసోసియేషన్ సార్. ఒలింపిక్ అసోసియేషన్ కాదండి, ఒలింపిక్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్. ఒలింపిక్ అసోసియేషన్ అంటే అథ్లెటిక్స్ గేమ్స్ కాదు. ఒలింపిక్ గేమ్స్ లేదు, మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ డిఫరెంట్. ఇట్స్ నాట్ గేమ్స్ అండి, ఇట్స్ సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. అంటే మేడం ఇది మేడం భోజి ధర్మ అన్నారు. ఇక్కడ నుంచి మన రాజకీయ రంగం వద్దు, నేను వెళ్ళిపోతానని చైనాకి పోయి అక్కడ డెవలప్ చేసిందని లోకానికే నేను పిలిపిస్తున్నాడు. దాని తర్వాత మన ఊళ్ళో మర్చిపోయినారు. దాన్ని ఇప్పట్లో 74 నుంచి మన ఫౌండర్ జిజో రవికుమార్ గారు దీని ఎట్లనే ఇండియాలో ఎక్కడ నూకట్ కార్నర్లో చిన్న చిన్న పల్లెటూళ్ళకంతా కూడా దీన్ని తీసుకోవాలని ఆయన ఉద్దేశం. అస్సాంలో, మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇప్పట్లో మనం సిగామణి గారు ఎస్పీ గారు పాండిచ్చేరిలో ఎస్పీ కమిషనర్ పెట్టి అక్కడికి స్టార్ట్ చేయబోతారు. ఇలాగ దేశం ఫుల్గా ఇండియా దేశం చేయాలని ఒక ఉద్దేశం ఉంది. దీని కాకుండా ఒక యూనివర్సిటీ, మార్షల్ ఆర్ట్ కింద ఒక యూనివర్సిటీ నిర్మాణం చేయాలని మా ఈ ఫెడరేషన్, ఆల్ ఇండియా న్యూ మంక్ ఫెడరేషన్ కూడా ఇప్పుడు దాన్ని స్టార్ట్ అయిపోతాం. వీటికంతా మీ బొట్టోళ్ళు సపోర్ట్ పెట్టుకోవాలి. బాలికలు ముఖ్యంగా అణగారిన వారందరికీ కూడా ఉచితంగా ఆత్మరక్షణ విద్య అనేది ఫ్రీగా అందించాలి అన్న సత్సంకల్పంతో మా అందరి గురువు గారు డాక్టర్ ఎంఎన్ రవికుమార్ గారు 74లో మొదలుపెట్టారు. ఆ రోజు ఆయన మొదలుపెట్టిన యజ్ఞము సౌజన్య మేడం గారు, శిఖామణి సార్, దామోదర్ అన్న, మీ అందరి సహకారంతో గత 49 సంవత్సరాలుగా నిర్విరామంగా జరుగుతుంది. ఏ స్వార్థం కానీ ఏ లాభాపేక్ష కూడా లేకుండా, ఏ ఫీజు వసూలు చేయకుండా విమెన్ ఎంపవర్మెంట్ చేయాలి అన్న ఒక సత్సంకల్పంతో ఆ రోజు ఆయన వెలిగించిన జ్యోతి అఖండ జ్యోతిగా మారి ఇంకా 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 వెలుగులు ప్రసరింపజేస్తూ ఉంది. సో దీనిలో భాగంగా తమిళనాడులో మొదలైన ఆ యజ్ఞం తమిళనాడు తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా కర్ణాటక, పాండిచ్చేరి, దేశం మొత్తం కూడా ఆ జ్యోతికి సంబంధించిన ఆత్మరక్షణ విద్య అనేది ప్రసరిల్లుతూ ఉంది. సో దీన్ని ఇంకొంచెం ఆర్గనైజ్ చేయాలి అన్న సత్సంకల్పంతో ఎంఎన్ రవికుమార్ సారు, డాక్టర్ శిఖామణి గారు రిటైర్డ్ ఎస్పీ, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే, మనందరికీ కూడా ఆయన గురించి తెలుసు. రిటైర్డ్ ఎస్పీ గారు, గిన్నీస్ రికార్డ్ హోల్డరు, ఆల్ ఇండియా లెవెల్లో ఎస్పీగా రిటైర్డ్ అయిన తర్వాత 3 సబ్మిట్లు చేసిన ఏకైక పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది వాళ్ళు మా గురువుగారు రాజ్ శిఖామణి గారే. అది మనందరం కూడా ఒకసారి మన కరతాళ ధ్వనులతో చేసుకోవాలి. ఎప్పుడైతే శిఖామణి సార్కి ఉత్తర బాధ్యతలు రవికుమార్ సార్ చెప్పారో అప్పటి నుంచి న్యూ మార్క్స్ టుంపు ఆర్గనైజేషన్ ఇంకా దినదిన ప్రవర్తమానం జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ప్రతి పల్లెలో మా దినేష్ మాస్టర్ ద్వారా అయినా, మా రాఘవ మాస్టర్ ద్వారా అయినా, రాజశేఖర్ గారి ద్వారా అయినా, విజయ్ మాస్టర్ ద్వారా అయినా, విజయ్ గారి ద్వారా అయినా అందరూ కూడా వాలంటీర్గా ఎవరికి తోచిన సమయం వాళ్ళు కేటాయిస్తూ, అన్నగారు మేము ఈ స్కూల్ మేము చూసుకుంటాం, ఏ లాభాపేక్ష లేదు, ఏ ఫీజు లేదు, ఈ ఈవెంట్ మేము కండక్ట్ చేస్తామని సెల్ఫ్ ఓరియంటెడ్గా అందరూ వచ్చి చేయడము. దానికి తోడుగా సమాజంలో ఎంతో గురుతర బాధ్యత ఉండి ఎప్పుడూ బిజీగా ఉండే సౌజన్య మేడం లాంటి హయ్యర్ అఫీషియల్స్,
మిగిలిన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా వాళ్ళ సహాయ సహకారం అందించడం కూడా యుమాంగ్ కుంఫు ఆర్గనైజేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. నా పేరు డాక్టర్ వెంకటపడి, నేను నేషనల్ జనరల్ సెక్రటరీ. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి గురువుగారు ఆధ్వర్యంలో అందరూ కూడా పనిచేయాలని చాలా సంతోషిస్తున్నాం.